నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన రాష్ట్రంలో స్కాములకు బాగా పాల్పడతా ఉన్నారు. ఎట్లాంటి స్కాములకు పాల్పడతా ఉన్నారంటే పెండవ పడ్డ కూడా పెండను కూడా తినేటట్టే ఉన్నారు. ఎట్లా రాసిన టైటిల్, బొగ్గు తింటున్న బకాసురులు ఎవరు? బొగ్గు తింటున్న బకాసురులు ఎవరంటే ఇక ఫోటోలు పెట్టి ఎవరిని అడిగితే ఎవరిని చెప్పాలి. కానీ రాష్ట్రంలో ఉన్నోళ్ళందరూ ఇప్పుడు ఒక పెండనే వదిలేసిరు వీళ్ళు. మీరు ఒకటి చూసుకోవచ్చు, నీళ్ళ స్కామే, పాలల స్కామే, యూరియాల స్కామే, భూములు స్కామే, ఈ పెట్టుబడులు స్కామే, ఐటీ రంగాల స్కామే. ఈ స్కాము లేని వ్యవస్థ లేదు, ఒక పెండ తప్ప. ఆ పెండను ఒక పెండనే వదిలేసిర్రు. ఆ పెండ కూడా దాంట్లో కమిషన్కి ఇట్లా వచ్చేది ఉంటే తలో 1/4 కిలో పెండ తినే రకమే వీళ్ళు. అయితే ఈ బొగ్గు స్కామ్ బయటపడిందని ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకుంటున్నారు. దొంగలు అందరే, కానీ నేను చేయలేదు, నువ్వు చేసావు, నేను చేయలేదంటూ ఒకళ్ళ మీద ఒకరు దోసుకుంటున్నారు. ఒక్కసారి ఆ మహానుభావుల గురించి మనం ఆ చరిత్ర తెలుసుకోవాలి. ఎటువంటి చరిత్ర అంటే వీళ్ళది. దేవర సినిమా చూశారు కదా, ఒక 3 తెగలు బ్రిటిష్ వాళ్ళని రాకుండా ఆపుతారు కదా, సేమ్ ఆ బొగ్గుల మీద ఎవరిని రానియకుండా వీళ్ళు ఆపుతున్నారు అన్నట్టు. మీడియా వాళ్ళని రానియరు, ఎవరిని రానియరు. బొగ్గు కథ బయట పడవద్దు, వాళ్ళకు లంక బిందెలు దొరకలేదు, అందుకనే బొగ్గుల బిందెలు ఎత్తుకుంటున్నారు వీళ్ళు. వినండి, ఇక బొగ్గు తింటున్న బకాసురులు ఎవరు? కోల్ స్కామ్లో ముఖ్యమంత్రి పాత్ర ఉందా? పాత్ర లేకుండా ఆయన ఉంటాడా? పాత్ర ఉంది కాబట్టి అక్కడ బంద్ పెట్టించిండు. నంబర్ 1 పాత్రధారి సూత్రధారి రేవంత్ రెడ్డి గారే. మరి పాత్ర ఉందా అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెడితే ఇక దాని మించిన డౌట్ ఉందా? రాష్ట్రం మొత్తం చర్చనీయాంశంగా మారుతుంది ఆ టాపిక్. రేవంత్ రెడ్డిగా మేము పెండ అమ్ముతున్నాం సార్, ఆ పెండలో కూడా మీకు కొంత కమిషన్ ఇలాంటి చెప్పండి అంటే ఆ పెండ కోసమైనా మళ్ళీ మెస్సీని పిలిపించి పెండతోటి ఫుట్బాల్ ఆడిచ్చే రకం రేవంత్ రెడ్డి. అడ్వర్టైజ్ చేశాడంట, అంత గొప్పగా అడ్వర్టైజ్ చేస్తాడు రేవంత్ రెడ్డి. పెండలో పిడకలో పెండ అనుకుంటూ అడ్వర్టైజింగ్, తెలంగాణ రైజింగ్ విత్ పెండ అని పెడతాడు. అట్లాంటి రకం రేవంత్ రెడ్డి పట్టుకొని పాత్ర ఉందా అని అడిగితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కుంభకోణంలో కింగ్ పిన్ రేవంత్ బామ్మర్దే. అది జస్ట్ అతను పాత్రధారి మాత్రమే, వాళ్ళ సృజన్ రెడ్డి అనే వ్యక్తి. సృజన్ రెడ్డి అతని గ్యాంగ్ కలిసి సింగరేణిలో 7 టెండర్లు. ఎవరి వెదే సందేశ్ రెడ్డి, కోమటిరెడ్డి, శివకుమార్ రెడ్డి, అధిక మనోహర్ రావు, వినకోట రవి. V9 మైనింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎప్పుడు పెట్టారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు. మంత్రి కోమటిరెడ్డి వ్యవహారంతో బయటపడ్డ బొగ్గు స్కామ్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాత్ర పైన అనుమానాలు. నైని బొగ్గు గని కోసమే కోమటిరెడ్డి వర్సెస్ భట్టి. కుంభకోణంపై సిబిఐ విచారణకు బీఆర్ఎస్ పట్టు. సరైన విచారణ జరిగితే స్కామ్లో రేవంత్ సగం క్యాబినెట్. నైని ఇష్యూపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెతక వైఖరి. కేంద్ర ఉదార స్వభావంపై సర్వత్ర చర్చలు మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ బొగ్గు స్కామ్ మీరు చూసారు మిత్రులారా, ఇప్పుడు బలే పెట్టిండి. ఇక్కడ 7 టెండర్లు రేవంత్ రెడ్డి బామ్మర్దే వేసిండట. 7 టెండర్లు. ఇక నైని కోల్ బ్లాక్ అనే ఆ మైనింగ్ పైన రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టికి జోరుదారుగా నడుస్తుంది. అయితే ఇక్కడ మీకు చిన్న లాజిక్ అర్థం కావాలి. మొన్న ఏబిఎన్ రాధాకృష్ణన్ దగ్గరికి రేవంత్ రెడ్డి ముందు పోయిర్రు, తర్వాత వెంకటరెడ్డి కోమటిరెడ్డి పోయిర్రు. ఎందుకో తెలుసా? ఆ యొక్క ఈ నైని బ్లాక్ కోల్ గురించి, భట్టి విక్రమార్క గారి యొక్క టెండర్ గురించి, ఈ స్కామ్ గురించి బయట పెట్టిందే రేవంత్ రెడ్డి ప్లస్ కోమటిరెడ్డి. ఎందుకంటే ఆ టెండర్ కోమటిరెడ్డికి రావాలి. కోమటిరెడ్డికి వస్తే ఆయన అందు నుంచి కొంత కమిషన్ రేవంత్ రెడ్డికి పోతుంది. ఆ తిరిగి వాళ్ళిద్దరు చేతులు కలుపుకున్నారు తెర వెనకాల. కానీ భట్టి విక్రమార్క ఏం చేసిండు? దీని వెనకాల ఉన్నదెవడో, ఈ కథ ఏందో, ఇది బయట పెట్టినాడు ఎవడో, ఎట్టి పరిస్థితుల్లో అని వదల అనుకుంటూ చెప్పినాడు. ఆ గాడిది గారు గాలికి వచ్చిండు. నేను 10-40 ఏళ్ల పాటు నేను కాంగ్రెస్ కోసం కొట్లాడినా అనుకుంటూ, ప్రజల కోసం కొట్లానుకుంటూ ఆయన భావాజాలలో ఆయన వ్యక్తం చేసుకున్నాడు. ఈ తీరుగా అంటే చూశారు కదా, ఇందులో 7 టెండర్లు అంటే ఇక రేవంత్ రెడ్డి ఎంత పురిమాయించాడు వారు బామర్దినిగా చూడండి. నేను అందుకనే చెప్తున్నా, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నోళ్ళదే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అని పదే అంటలేను. పదే నాకేం దూలేం కాదు, మీరు ఒక్కటి గమనించుకోవాలా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళ చరిత్రలు ఓపెన్ చేయండి. గూగుల్ ఉంది, అన్నీ ఉంది. ఒక్కొక్కళ్ళ పేరు మీద చాడ భారతమే ఉంది వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్. ఆర్దాకెందుకబ్బా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద లేదా? 87 క్రిమినల్ యాక్టివిటీ కేసెస్ ఉన్నాయి. ఆలోచనలు ఎట్లుంటాయి? దోచుకోవాలి, దాచుకోవాలి, పంచుకోవాలి, ఈ లెక్కనే ఉంటాయి. ఇది పెద్ద కుట్ర ఏంటంటే భట్టి విక్రమార్క గారికి పోకూడదు, అన్నీ మన చేతిలోనే, మన ఆధీనంలోనే మాత్రమే ఉండాలన్నట్టుగా వాళ్ళు చేసుకున్న ఈ ఘనకార్యం ఇది. అందుకనే బొగ్గు తినే వేలెవరంటే బొగ్గు తినేటోళ్ళు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్కు,
అదేవిధంగా ఇక్కడ బడాబాబుల పేర్లు ఉన్నాయి కదా, ఎవరి వెదిరే సందేశ్ రెడ్డి, కోమటిరెడ్డి, శివకుమార్ రెడ్డి, అధిక మనోహర్ రావు, వినకోట రవి, V9 మైనింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టేసిర్రు. డైరెక్ట్గా ఆ కంపెనీ పెట్టేసిర్రు. గీతీరుగా ఆ బొగ్గుల్లో అంతగానో దోచుకునే కార్యక్రమాలు వీళ్ళు, ఎంత స్కాములు, అంత టెండర్లకు పాల్పడుతూ కోట్ల రూపాయలు వీళ్ళు ప్రజల్ని ఎప్పుడో వదిలేసిర్రు. ప్రజలు ఎప్పుడో గాలి కేటీఆర్ బయట చెప్తారా బయట ఎక్కడంటే ఇది చూడండి ఒకసారి. స్కీములు మాయమయ్యి స్కాములు మిగిలాయి, కుంభకోణాలకే పరిమితమైన కాంగ్రెస్ పాలన, సింగరేణి స్కామ్పై తేలుకుట్టిన దొంగల మంత్రులు, ఒక్కో మంత్రి ఒక్కో దేశం పారిపోయిండు. ఈ దోపిడీ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. ఈ వ్యవహారంపై రేవంత్ సమాధానం చెప్పాలి. పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీకి సంచులు మోస్తారు. తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ 1000 మందితో అనుచరులతో కలిసి చేరిన మూల రాజారెడ్డి చెన్నూరు నుంచి వందలాది వాహనాల్లో ర్యాలీ తలపిస్తే ఆ బీఆర్ఎస్ భవన్లో మాట్లాడిన మాటలు అవి. అయితే నేనేమంటున్నా మిత్రులారా అంటే, కేటీఆర్ చెప్పింది వాస్తవమే. స్కీములు పోయినాయి, స్కాములే మిగిలినాయి. 6 గ్యారెంటీలు పోయినాయి, 420 హామీలు పోయినాయి. ప్రజలకు ఇవ్వడానికి కానీ చెప్పుకోవడానికి ఏది లేదు. ఏమైనా మాట్లాడితే కేసీఆర్ అప్పు చేసిండంటాడు, ఏదైనా మాట్లాడితే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిండంటాడు. ఇలా ఇదే విధంగా ప్రజలు విసిగి చెప్పులు తీసుకుంటారు. చెప్పులు తీసుకొని దవడపళ్ళు రాలగొట్టి బిడ్డ మా నియోజకవర్గం అవుపడితే బాటా చెప్పులు బూట్లతోటి పిచ్చకొట్టు కొడతామని ప్రజలు ఇంత కోపం మీద ఉన్నారు. ఈరోజు మంత్రులపైన, ముఖ్యమంత్రి పైన ప్రజలు కొట్టేటట్టే ఉన్నారు. వితౌట్ సెక్యూరిటీ ఒక్కసారి ప్రజలు తిరగమనండి, దమ్ముంటే తిరగమనండి. ఈరోజు ఒక్కొక్కళ్ళకి వణుకు పుడుతుంది. నియోజకవర్గాలు పోదామంటే గల్ల పట్టుడు అక్కడే తక్కువ. మహిళలు ఫేస్ టు ఫేస్ బెదిరిస్తూ ఉన్నారు మంత్రుల్ని. ఇది ఒకటే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి.